ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వసు నా బేబీని కొట్టింది, మేమెందుకు విత్డ్రా చేసుకుంటాం? హారిక, విత్డ్రా చేసుకుంటున్నావని చెప్పు. చేసుకోమని చెప్తున్నాను కదా. నేను చెప్తుంది హారికకి, మీకు కాదు. మధ్యలో మీరు మాట్లాడితే మర్యాదగా ఉండదు. త్వరగా చెప్పవే. ఆ ఎస్ఐ అభిగాడికి తెలిసిన వాళ్ళ ఉన్నాడు. మీ తల్లి కూతుళ్ళను అభిగాడు ఇక్కడే చంపేసి కేసు నుంచి బయటపడినా పడగలడు. అభిగారు లాంటి పెద్ద మనిషి ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న గొడవలేంటమ్మా? తోడికోడలన్నాక గొడవలు సహజం. కేసు విత్డ్రా చేసుకోండి, అందరికీ బాగుంటుంది. చెప్పవే, చెప్పు చెప్పు. కేస్ విత్డ్రా చేసుకుంటున్నాను సార్. మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. ప్రాబ్లం సాల్వ్ అయిపోయారు. థ్యాంక్ యూ సిద్ధు. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. కమాన్. కేసు ఎందుకు వాపస్ తీసుకున్నావు బేబీ? తీసుకోకపోయింటే మీ తల్లి కూతుళ్ళిద్దరిని ఆ పోలీసులతోనే ఎన్కౌంటర్ చేయించుండేవాడిని. నా భార్యని అరెస్ట్ చేయించాలనుకుంటారా? ఏమనుకుంటున్నారు మీరు? తను మీకోసం డే అండ్ నైట్ కష్టపడుతుంటే ఆ కష్టాన్ని గుర్తించి కృతజ్ఞతగా ఉండాల్సింది పోయి తన్నే నేరస్తురాలను చేయాలనుకుంటున్నారా? ఆడవాళ్ళు కాబట్టి బతికిపోయారు, లేదంటే తను కాదు నేనే మిమ్మల్ని కొట్టుండేవాడిని. వసుంధర గారు నా భార్య. తన మీద ఈగ వాళ్ళన నేను సహించను. తన జోలికి ఎవ్వరొచ్చినా నేను వదిలిపెట్టను. ఇదే మీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి ఇలా జరిగిందో అస్సలు క్షమించను. అనవసరంగా వెళ్ళని ఇంట్లోకి రానిచ్చావన్నయ్య. వెళ్ళిపోతావు అన్నవాళ్ళని వెళ్ళనివ్వకుండా వదిన నా గురించి ఆలోచించి 4 రోజులు గడువు తీసుకుంది. నేను నిజంగా చెప్తున్నాను వదిన, నాకు తనతో కలిసి ఉండాలని లేదు. నాకు ఈ రోజే విడాకులు ఇప్పించండి. మీ మీద కేసు పెట్టిన ఇలాంటి దాంతో నేను కలిసి బ్రతకలేను. ఇది నాకొద్దు. తోడబుట్టిన చెల్లెలా చూసుకుంటుంటే పగబట్టిన శత్రువులా ప్రవర్తిస్తున్నారు. అభి రావడం ఆలస్యం అయ్యుంటే వసు పరిస్థితి ఏంటి? ఈ ఇంటి పరివేమై ఉండేది? ఆ తర్వాత మీ గతేమయ్యేది? వాళ్ళలా ఆలోచించే మనుషులు కాదు వదిన, వాళ్ళకంటే మృగాలే బెటర్. అందరం కలిసి ఉండాలని మేము అనుకుంటున్నాం. అఖిల్ హారికలు కలిసి ఉండాలని వసు గారు జడ్జి గారిని రిక్వెస్ట్ చేశారు. అది మీ దృష్టిలో తప్పైతే గడువు వరకు ఆగండి. ఆ లోపు నా భార్య మీద మీ నీడ పడినా నేను ఊరుకోను. గుర్తుపెట్టుకోండి, మీరు వసుగారి జోలికొస్తే మీ పతనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. నాలోని వేరే రూపాన్ని చూస్తారు. వసుగారికి గౌరవం ఇచ్చినంత వరకే ఈ ఇంట్లో ఉండే అర్హత ఉంటుంది. వసుగారిని అవమానిస్తే మీకు ఈ భూమి మీద బతికే అర్హత కూడా లేకుండా చేస్తాను. అంతా మాదే తప్పన్నట్టు మాట్లాడుతున్నారు.
మీ భార్య నా కూతుర్ని కొట్టింది. దానికేం సమాధానం చెప్తారు? తప్పు లేకుండా తను ఎవరిని దండించదు. మా వదిన నాకంతా చెప్పింది. హారిక దారుణంగా తన్ని నిందించిన వసు గారు మౌనంగా ఉన్నారే తప్ప తను నోరు తెరవలేదు. ఎప్పుడైతే అఖిల్ గురించి, నా గురించి, మా అన్నయ్య గురించి హారిక తప్పుగా మాట్లాడిందో అప్పుడే హారికని వసుగారు కొట్టారు. ఆడపిల్ల పుట్టింటిని ఎంత ప్రేమిస్తుందో అత్తింటిని అంత గౌరవించాలి. ఇంటి కోడలివి ఇంటి మగాళ్ళని అవమానించొచ్చా? ఇప్పటి వరకు ఏం జరిగినా అది ఇంటి 4 గోళ్ల మధ్య ఉంటుంది. కాదని బయటికి వెళ్తే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు. కోర్టు గడువు తీరేంత వరకు అందరూ గౌరవంగా ఉండండి. వసు గారిని గౌరవించండి. పిఏ, అభిరామ్ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయమన్నాను. ఏం చేశావు? మొత్తం కనుక్కునే వస్తున్నాను సార్. అభిరామ్ వాళ్ళు 3 అన్నదమ్ముళ్ళు. భాస్కర్, అభిరామ్, అఖిల్. భాస్కర్ అంత తెలివైనడు కాదు సార్. అతని వైఫ్ పావని వేస్ట్ పర్సన్. అభిరామ్ వైఫ్ వసుంధర చాలా తెలివైంది సార్. అభిరామ్లా చాలా పవర్ఫుల్. ఆఖరివాడు అఖిల్. ప్రస్తుతం కాలు పనిచేయక వీల్ చైర్లో ఉన్నాడు. అతని వైఫ్ హారిక వెరీ కన్నింగ్ అండ్ సెన్సిటివ్ సార్. అభిరామ్ గారు అత్తయ్య సుమంగలి. ఆవిడ కూడా వేస్టే సార్. మరి ఆ ఇంట్లో మనకు ఫేవర్గా ఉండేవాళ్ళు ఎవరు? హారిక సార్. తనకు ఆ ఇంట్లో ఎవరితోనూ పడదు. అఖిల్తో డివోర్స్ తీసుకోవాలని ట్రై చేస్తుంది. పైగా ఆ అమ్మాయికి జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఆ ఇంటిని, ఆ కంపెనీని నాశనం చేయడానికి ఆవిడ ఎంతకైనా తెగిస్తుంది సార్. అయితే మనకు కావాల్సిన క్యాండిడేటు హారిక అన్నమాట. తనను మన వైపుకి లాగేస్తే ఆ అభిరామ్ని ఒక ఆట ఆడుకోవచ్చు. హారిక మన వైపు వస్తుందంటావా? మనం చెప్పింది వింటుందా? మనం చేయమన్నది చేస్తుందా? ఆ ఇల్లంటే కోపం, భర్తతో విడాకులు, సొంత జాబ్ చేయాలనుకోవడం, సెల్ఫిస్ట్. ఈ కారణాలు చాలు డాడీ. తప్పకుండా హారిక మన వైపు వస్తుంది. మనం చెప్పింది చేస్తుంది. ఆ అభిరామ్ని దెబ్బ కొట్టడానికి హారిక రూపంలో మనకొక బ్రహ్మాస్త్రం దొరికినట్టే. అభిరామ్ను దెబ్బ కొట్టడం హారిక వల్ల అవుతుందంటావా? ఆడదాని వల్ల సామ్రాజ్యాలే కూలిపోయాయి డాడ్. ఆఫ్టర్ ఆల్ అభిరామ్ ఎంత? పిఏ, హారికను మేనేజర్గా అపాయింట్ చేస్తున్నట్టు లెటర్ రెడీ చేయి. నేను హారికకు కాల్ చేసి కలుస్తాను. ఓకే సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.